హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట. సో నేను నైట్ మేము వచ్చేటప్పటికి 9 అయిపోయింది. ఇంకా చపాతీ చేసుకుని దాంట్లో కర్రీ చేసుకుని తిని పడుకునేటప్పటికి 11 అయిపోయింది అనమాట. నిన్న మార్నింగ్ స్టార్ట్ అయ్యాము 8 హోటల్ దగ్గర. సో ఇంటికి వచ్చేటప్పటికి 9 అయింది. చాలా టైర్డ్ అయిపోయామన్నమాట పిల్లలు మేము కూడాని. సో ఇంక ఇవాళ అయితే ఐషు స్కూల్కి వెళ్తానంది. అసలు ఈ ఒక్కరోజుకి స్కూల్ మానేరా అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాను. నిన్న అంటే మండే కూడా లీవ్ పెట్టింది. ఇంకా నిన్న లీవ్ పెట్టాను కదా, ఇంక ఇవాళ కూడా లీవ్ పెట్టేస్తే క్లాస్ వర్క్లు అవన్నీ ఎక్కువైపోతాయని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతానందనమాట. సో ఇంకా నేను వచ్చిన తర్వాత నైటు తిన్న గిన్నెలు కూడా ఏం క్లీన్ చేయలేదు, అలానే వదిలేశాను. అసలు కొంచెం కూడా ఓపిక లేదనమాట అసలు క్లీన్ చేయడానికి కూడాని. ఇంకా మా ఇష్యూ అయితే స్కూల్ మానమంటే అస్సలు మానదు. మా చిన్నోడైతే కొంచెం రిక్వెస్ట్ చేస్తే స్కూల్ అన్నా మానుతాడు, కానీ మా ఇష్యూ అయితే లీవ్ పెట్టాలంటే ఎంత కష్టమో. మండే లీవ్ పెట్టడానికే చాలా ఫీల్ అయిపోయింది. సరే అయితే నువ్వు ఒక్కదానివి ఇంట్లో ఉండు, లంచ్ బాక్స్ పెట్టుకుని స్కూల్కి వెళ్ళిపోదిగాను, మేమైతే వెళ్తామని వాళ్ళ డాడీ అనేసరికి మాతో పాటు వచ్చిందనమాట. ఇంకా మా హస్బెండ్ ఏం చేశారంటే ఈ సూట్ కేసుని లాక్ చేసేసారు, పిన్ నెంబరు మర్చిపోయారనమాట. నిన్న నైట్ ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేశారు మా ఇష్యూ వాళ్ళ డాడీ కూడాని, కానీ అది ఓపెన్ అవ్వలేదన్నమాట. ఇంకా మార్నింగ్ నేను నిద్ర లేచినప్పటి నుంచి దాన్ని ఓపెన్ చేయడానికే ట్రై చేస్తూ ఉన్నాను. ఫైనల్గా నెంబర్స్ చేంజ్ చేసుకుంటూ ట్రై చేస్తే ఓపెన్ అయిందనమాట. ఎందుకంటే బ్రష్లు అవన్నీ కూడా అందులోనే ప్యాక్ చేసుకున్నాము. సో అందుకనే ఇంక ఇదైతే మా చిన్నోడు కొనుక్కున్నాడు అనమాట, చిన్న ఫ్యాను. దీన్ని ఆల్రెడీ పని చేయకుండా చేసేసాడు, అది పని చేయట్లేదు, పుష్ బ్యాక్ అవ్వట్లేదు అది. ఇంక ఇది వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ టాయే కొంటాడనమాట. అది అస్సలకే పనిచేయదు ఇంటికి వచ్చిన తర్వాత, అసలు బబుల్సే రావు దాంట్లోంచి సరిగ్గాని. ఇంకా అది మాత్రం ప్రతి చోటకి వెళ్ళినప్పుడు అదే కొంటాడు. మనం షిరిడి వెళ్ళినప్పుడు కూడా అదే కొన్నాడు, ఇంకా తిరుపతి వెళ్ళినప్పుడు కొన్నాడు. ప్రతి చోటకి వెళ్ళినా అది మాత్రం ఖచ్చితంగా కొంటాడు అనమాట. ఇంకా బట్టలన్నీ ఇంటి నిండా జల్లేసి ఉన్నాయి. సో మా ఇష్యూకి ఊరెళ్ళే ముందర లెగింగ్స్ ఆర్డర్ చేశారనమాట. అవి వచ్చినాయి, అవన్నీ కూడా అలానే వదిలేసి మాకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాము. సో ఇంకా ఇవన్నీ కూడా సర్దాలి. ఇంకా రైస్ అయితే వాచ్ చేశాను, రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది, వాచ్ చేశాను. తర్వాత పొటాటోస్ కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను, పొటాటో రైస్ చేసేస్తున్నాను అనమాట. సో ఇదైతే నాకు ఈజీగానే అయిపోతుంది, మా ఇష్యూకి ఫేవరెట్ కూడా. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకాని కొంచెం లేట్గా చేసుకోవచ్చు. ఎందుకంటే మా ఇష్యూ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం పొటాటో రైస్ తినేసి వెళ్తుంది అనమాట. వీటిని అయితే ఇలా ఎర్రగా వేయించేసుకోవాలి, భలే క్రిస్పీగా ఉంటాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, సో అలా ఉంటాయి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ 3 డేస్ నుంచి మిల్క్ ప్యాకెట్స్ ఆపేసాం కదా, సో ఇవాళ అయితే మిల్క్ ప్యాకెట్ రావడం లేట్ అయిందనమాట. సో ఇంకా టీ తాగక మార్నింగే నాకు ఫుల్ తలనొప్పి వచ్చేస్తుంది. ఒకవైపు పొటాటో రైస్ చేస్తున్నానే కానీ మిల్క్ ప్యాకెట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఐషు లేచేసింది, ఫ్రెష్ అప్ అవుతుంది. పాపం మా ఐషుకి బ్రష్ చేసిన వెంటనే మిల్క్ తాగడం అలవాటు, ఇంకా మిల్క్ ప్యాకెట్ ఏమో రాలేదు. అన్న మా చిన్నోడు ఆయన మాత్రం ఇంకా లేవలేదు, పడుకునే ఉన్నారు. మేమైతే సంక్రాంతికి వెళ్ళినప్పుడు ట్రైన్ లేట్ అయింది కదా, అంటే మాకు ట్రైన్ మిస్ అయిపోయామన్నమాట. ఒక 10 మినిట్స్ లేట్గా రావడం వల్ల చెన్నైలో ట్రైన్ మిస్ అయిపోయాము. ఒక 4 అవర్స్ మేము చెన్నైలోనే ఉండిపోయాము, అంటే రైల్వే స్టేషన్లో ఉండలేదు, బయటకు వెళ్ళామన్నమాట. సో అలా అయితే కొంచెం పర్లేదు. అలా ట్రైన్ మిస్ అయినా ఒక 4 అవర్స్ డిలే అయినా అలాంటప్పుడు మనం బయటికి వెళ్ళడము, లేకపోతే అట్లీస్ట్ బయట ఉంటాం కాబట్టి పర్లేదన్నమాట. కాకపోతే నిన్నేమైందంటే క్యాబ్లోనే అలా కూర్చుని ఉండిపోవడం వల్ల ఒకవైపు కాళ్ళు లావుగా వాచిపోయినాయి అనమాట నాకు. తర్వాత కడుపులో వికారం వచ్చేసింది. ఇంకా నిన్నైతే ఎంత విసుగొచ్చేసిందంటే అసలు ఆ క్యాబ్ దిగేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపించేసింది, అంత అలా అనిపించింది అనమాట. ఇంక ఇది వచ్చేసి మా ఇష్యూ అక్కడ కుకీలో కొనుక్కుందనమాట, ఆంజనేయ స్వామి గద చిన్నది. తర్వాత బ్లాక్ కలర్ థ్రెడ్తో ఉందన్నమాట. తర్వాత ఇది వచ్చేసి బ్రేస్లెట్ ఒకటి కొనుక్కుంది, ఇంకోటి కూడా కొనుక్కుందనమాట బ్లాక్ది. ఇదిగో ఇది మొత్తం అన్నీ ఇవాళ పెట్టేసుకుని వెళ్ళిపోతుంది, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించాలి కదా, సో అందుకని ఇంకా మొత్తం అన్నీ బ్లాక్లోనే తీసుకుంది. చూసారు కదా, మా ఐషుకి బ్లాక్ పింక్ ఆ కాంబినేషన్ అంటే చాలా ఇష్టము. ఐషుని బస్సు ఎక్కించేసి ఇంటికి వచ్చేసాను. ఇప్పుడేమో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. అసలు యాక్చువల్గా ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి ఉంది, ఎందుకంటే మొన్న వెళ్ళేటప్పుడు నేను ఇడ్లీ పిండి ఆడుకున్నాను కదా, మేము వెళ్ళడానికని బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ తీసుకుని వెళ్ళాము. సో ఇడ్లీ పిండి ఇంకా హాఫ్ ఉందన్నమాట. కాకపోతే మా ఫ్రిడ్జ్ సరిగ్గా పనిచేయట్లేదు కదా, సో దానివల్ల ఇడ్లీ పిండి పాడైపోయింది, పుల్లగా అయిపోయింది అనమాట. సో ఇంకా అది ఇడ్లీలు వేసుకోవడానికి అస్సలకే పని చేయదు, పుల్లగా అయిపోయింది. ఇంకేం చేస్తున్నానంటే అమ్మ అయితే రైస్ కడిగేసి నీట్గా ఆరబెట్టేసి పంపించిందనమాట. సో ఇంకా దాన్ని మిక్సీ జార్లో వేసుకుని నూక చేసుకుని ఉప్మా చేసేస్తున్నాను. అసలు యాక్చువల్గా ఇక్కడ కూడా రైస్ కడుక్కుని ఆరబెట్టుకోవచ్చు. ఒకసారి నేను అలాగే ఒక 3 kgs రైస్ అయితే కడిగేసి నీట్గా ఆరబెట్టేశాను. తర్వాత ఏమైందంటే అంతగా ఎండ రావట్లేదని చెప్పేసి మంచం మీద ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను అనమాట. శుభ్రంగా ఆరిపోయినాయి బియ్యం అన్నీ కూడా. ఆరిపోయిన తర్వాత ఏం చేశానంటే మిక్సీ జార్లో వేసుకుని నూక కూడా చేసేసుకున్నాను. నూక చేసేసుకుని జల్లించేసి ఆ నూకనైతే డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. తర్వాత ఒక 3 డేస్కి ఉప్మా చేసుకుందాం కదా అని డబ్బా ఓపెన్ చేసి చూస్తే నూక పైన అంతా వైట్ కలర్ ఫంగస్ లాగా వచ్చేసింది, అంటే బూజు పడుతుంది కదా, సో అలా బూజు పట్టేసినట్టు వచ్చేసింది అనమాట. ఏంటి ఇలా బూజు పట్టేసిందని చూస్తే నూకంతా గట్టిగా అయిపోయింది.
సో ఇంకా నూకైతే పాడైపోయిందని అర్థమైంది. ఆ నూకంతా తీసేస్తే అడిగిన వాటర్ వచ్చేసినాయి అనమాట. సో నూకలో ఇంకా చెమ్మ ఉండడం వల్ల ఆ వాటర్ అంతా డబ్బాడికి వచ్చేసినాయి. నూకంతా బూజు పట్టేసి గట్టిగా అయిపోయింది. ఎందుకు అలా అయిపోయిందని అమ్మకు ఫోన్ చేసి అడిగితే సరిగ్గా ఆరలేదు బియ్యం, అందుకనే అని చెప్పిందనమాట. ఎందుకంటే మాకు ఎండ సరిగ్గా రాదు ఇక్కడ. ఒకవేళ వచ్చినా కానీ హాఫ్ డేనే వస్తుంది. హాఫ్ డే ఏమవుతుందంటే నీడ పడిపోతుంది అనమాట బాల్కనీలోని. సో ఎండ అయితే ఒక పూట వస్తుంది. ఇంకా ఆ పూటలోనే ఏమన్నా ఆరబెట్టుకున్నా ఏం చేసినా కానీ చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత సమ్మర్లో అయితే కొంచెం ఎండనే వస్తుంది, కానీ ఇంకా రైనీ సీజన్ వింటర్లో అయితే ఇంకా అసలుకే ఉండదు ఎండ. అందుకని నేను ఎప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే, ఎప్పుడైనా ఇలా బియ్యం రవ్వ ఉప్మా తినాలనిపిస్తే ఒక గ్లాసు 2 గ్లాసులు రైస్ అయితే కడుక్కుని ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకుని దాన్ని నూక చేసేసుకుని వెంటనే ఉప్మా చేసేసుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో అయితే అస్సలు బియ్యం కడిగి నూక చేసిందే లేదు. ఎందుకంటే సరిగ్గా ఆరట్లేదు కదా, నూక పాడైపోతుందని చెప్పేసి బియ్యం రవ్వ చేసుకోవడమే మానేశాను. నేను సంక్రాంతికి వెళ్ళినప్పుడు సేమ్ ఇలానే అమ్మ బియ్యం కడిగి మంచిగా ఎండలో ఆరబెట్టి ఇచ్చిందనమాట. సో ఇంకా వాటిని అయితే నూక కింద చేసుకుని యూస్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అన్న వచ్చేటప్పుడు ఇప్పుడు మళ్ళీ సేమ్ అలానే బియ్యం కడిగేసి ఎండకు ఆరబెట్టి పంపించింది. ఇంకా వీళ్ళు లేచేసారు, ముగ్గురు కూడా లేచేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకు వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చారు. మా చిన్నోడు కోసం చాక్లెట్స్, మ్యాంగోస్, ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు అనమాట. క్లైమేట్ ఏమో బాగాలేదు, ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు. రసాలకాయలు ఇంకా బంగిరిపిల్లకాయలు తీసుకొచ్చారు. కర్రీ కోసం ఏమో రొయ్యలు తీసుకుని వచ్చారు. ఆ రొయ్యలు క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేసిందంట. సో లేట్గా తీసుకొచ్చారనమాట. ఇంక ఇప్పుడు వాటిలో నరాలు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేయడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది నాకు. సో అవన్నీ క్లీన్ చేసేటప్పటికి చాలా టైం అయిపోయింది. ఇంకా కర్రీకి కావాల్సిన ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్ అవన్నీ కూడా కట్ చేసి ఇచ్చేసాను. మా హస్బెండ్ అయితే కర్రీ చేసుకుంటున్నారనమాట. సో మా అన్న వచ్చాడు కదా, రొయ్యల కర్రీ నేనే చేస్తాను అని చెప్పేసి చేశారనమాట. ఇంకా నాకన్నా మా హస్బెండ్ బాగా చేస్తారు రొయ్యల కర్రీ కూడాని. తర్వాత నా కోసం బోల్డ్ అని గిన్నెలు అయితే వెయిట్ చేస్తున్నాయి. సో ఇంకా మా హస్బెండ్ కర్రీ చేస్తుంటే నేనైతే ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. మా హస్బెండ్ ఎప్పుడైనా కర్రీ చేస్తున్నారు అంటే నేను అప్పుడు క్లీన్ చేసుకుందామని అట్టే పెడతానమాట గిన్నెలు, మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసుకుని. ఎందుకంటే ఆయన కర్రీ చేసుకుంటూ నేను గిన్నెలు తోముకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం ఇద్దరు కూడాని. సో కబుర్లు చెప్పుకుంటూ పని చేసేసుకుంటాము. సో అందుకనే ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే ఆమ్లెట్లు వేసేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం ఏం షూట్ చేయలేదు, నిన్నంతా టైర్డ్ అయిపోయినా. ఇవాళేమో ఫుల్ పని, సో అందుకే ఇంకా ఏం షూట్ చేయలేకపోయాను. నైట్ డిన్నర్లోకి మార్నింగ్ కర్రీ కొంచెం ఉంది, రసం కూడా ఉంది. సో ఆమ్లెట్లు అయితే వేసేసాను అనమాట. సో డిన్నర్ అయిపోయిన తర్వాత మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. మా ఇష్యూ లంచ్ బాక్స్ మాత్రం ఉండిపోయింది అక్కడ. మా ఇష్యూ లంచ్ బాక్స్ తీసుకుని వస్తుంది కదా స్కూల్ నుంచి, తీసుకొని వచ్చి దాన్ని సోఫా పక్కనే, డోర్ పక్కనే అలా పెడుతుంది అనమాట. తెచ్చి కిచెన్లో పెట్టదు. సో నేనే తీసుకుని క్లీన్ చేసుకుంటాను. ఇవాళ మర్చిపోయాను నేను. ఇంకా అన్నీ క్లీన్ చేసుకుని అది ఉండిపోయింది అనమాట. తర్వాత అది కూడా క్లీన్ చేశాను. మా ఇష్యూ అయితే ఆల్రెడీ పడుకుని పోయింది. సో నేనైతే కిందనే చాపేసేసుకున్నాను. పైన అన్న, మా చిన్నోడు, ఆయన ముగ్గురు పడుకుంటారు. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.